క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ ప్రియులారా, ఈ దినములలో సాతాను యొక్క దాడులకు దేవుని బిడ్డలు మరియు యవనస్తులే గురిగా ఉంటున్నారు కదా. అపవిత్రత, మత్సరము, అసూయ, స్వార్థపూరితమైన ఆశల చేత మనలను కలుషితం చేస్తున్నాడు. ఒకవేళ వీటన్నిటి ద్వారా కాకపోయినా కనీసం గర్వం, స్వనీతి మరియు వేషధారణ చేతనైనా మనం కలుషితమయ్యేలాగా చేస్తున్నాడు. సాతాను యొక్క తంత్రములను గూర్చి మనము ఎరుగని వారముగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నారు. కల్వరిలో సాతాను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఓడించబడ్డాడు. మనము వెళ్ళిన ప్రతి చోట అంధకార సంబంధమైన శక్తులపై విజయమును సాధించటమే మన పిలుపై ఉన్నది. విశ్వాసులమైన మనకు తరచూ నిరుత్సాహం కలిగే సమయములు ఉండును కదా. దీన్ని గూర్చి ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే, నిరుత్సాహం అనేది దేవుడి నుంచి కాదు గాని సాతాను నుంచే వస్తుంది అని. అదేవిధంగా జగడము, బలత్కారము, ద్వేషం, అసూయ, నిష్ఠూరం, చెడుగా మాట్లాడటం, అవిశ్వాసం, సనుగులు, గొనుగులు, సందేహాలు మొదలైన ప్రతి చెడుతనము సాతాను నుండి వచ్చిందే కదా. మరి దీన్ని మన జీవితంలో జయించాలి అంటే సాతాను గురించి తెలుసుకొనుట ఎంతో అవసరం. క్రొత్త నిబంధన ప్రారంభంలో కూడా సాతాను గూర్చి చదువుతాం. యేసు ప్రభువారు బాప్తిస్మం పొందిన వెంటనే అరణ్యంలో సాతాను ఆయనను శోధించాడు అని. మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఇది ఎందుకు దేవుడు తెలియజేశారంటే, మన విరోధి యొక్క కుయుక్తులు తెలియని వారిముగా మనం ఉండకూడదు అని. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును కల్వరి శిలువపై త్రొక్కి ఓడించి వేశారు. కావున క్రీస్తు శిలువను మోస్తూ ఆయనను వెంబడించు మనం చెడుపు, చిల్లంగి, చేదబడులను గూర్చి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీలో నీవు దేవునికి చోటిచ్చినట్లయితే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. నీవు యేసును నీ జీవితం అంతటికి ప్రభువుగా చేసుకున్నట్లయితే సాతాను నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే యేసు శిలువపై అతడిని ఓడించినప్పుడు సాతాను యొక్క శక్తి అంతా అతడి నుండి తీసివేయబడింది. కనుకనే ప్రియులారా, క్రీస్తునందు మనం బలవంతులమే. తండ్రి అయిన దేవుని నుండి ఇట్టి శక్తి మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత.